Good afternoon, students. Hope you all are good. సో బిజినెస్ అనలైటిక్స్లో సెకండ్ యూనిట్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ మల్టీవేరియట్ అనాలిసిస్. ఓకే, అనోవా అంటారు, మనోవా కూడా అంటారు. ఓకేనా, మల్టీవేరియట్ అనాలిసిస్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఎస్ఎస్కి కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ మల్టీవేరియట్ అనాలిసిస్, దట్ మీన్స్ అనోవా అండ్ మల్టీవేరియట్ అనాలిసిస్ యొక్క టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్ కూడా అడుగుతారు ఎస్ఐ క్వశ్చన్స్లో. ఓకేనా, మల్టీవేరియట్ అనాలిసిస్ అంటే ఏంటి, అప్లికేషన్స్ టెక్నిక్స్ రాయండి అని చెప్పి ఎస్ఐ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి if the data having 3 or more than 3 variables then the data is said to be multivariate data. సో మల్టీవేరియట్ డేటా అంటే ఏంటి, ఒక డేటాలో కనుక 3 లేకపోతే 3 కన్నా ఎక్కువ వేరియబుల్స్ కనుక ఉంటే ఆ డేటాని మల్టీవేరియట్ డేటా అంటాం. ఓకేనా, దీస్ వేరియబుల్స్ మే బీ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూట్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ ఎలా అయినా ఉండొచ్చు, డిస్క్రీట్లో అయినా ఉండొచ్చు, కంటిన్యూస్లో అయినా ఉండొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డేటా రిలేటింగ్ టు 3 వేరియబుల్స్ లైక్ హైట్, వెయిట్ అండ్ ఏజ్ ఈజ్ ఎ మల్టీవేరియట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైట్, వెయిట్, ఏజ్ ఈ 3 వేరియబుల్స్ కనుక తీసుకుంటే ఇది మల్టీవేరియట్ డేటా అనుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషనే కదా, హైట్, వెయిట్, ఏజ్. ఓకే, the method of analyzing the multivariate data using various statistical techniques is called multivariate analysis. సో మల్టీవేరియట్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ మల్టీవేరియట్ డేటాని అనలైజ్ చేయడానికి వేరియస్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మల్టీవేరియట్ డేటాని అనలైజ్ చేయడానికి స్టాటిస్టికల్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, సో ఆ టెక్నిక్స్ని మనం మల్టీవేరియట్ అనాలిసిస్ అంటాం. ఓకేనా, some of the statistical techniques which are used to analyze the multivariate data are multiple regression, factor analysis, cluster analysis, discriminant analysis, logistic regression analysis, multivariate analysis of variance, etc. సో ఈ మల్టీవేరియట్ డేటాని మనం అనలైజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం అంటున్నాం కదా. సో ఆ టెక్నిక్స్ ఏమిటి అంటే మల్టిపుల్ రిగ్రెషన్, ఫ్యాక్టర్ అనాలిసిస్, క్లస్టర్ అనాలిసిస్, డిస్క్రిమినెంట్ అనాలిసిస్, లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్, మల్టీవేరియట్ అనాలిసిస్, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఓకేనా, సో టు అనలైజ్ ద మల్టీవేరియట్ డేటా we generally establish the relation between dependent variable and independent variable. సో ఈ మల్టీవేరియట్ డేటాని మనం అనలైజ్ చేయడానికి ఏం చేస్తామంటే డిపెండెంట్ వేరియబుల్కి, ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, ఇఫ్ ద డేటా కన్సిస్ట్ ఆఫ్ 3 or more than 3 వేరియబుల్స్ అండ్ ద డేటా ఈజ్ సెడ్ టు బి ఏ మల్టీవేరియట్ డేటా. సో మీకు తెలుసు కదా మల్టీవేరియట్ డేటా అంటే ఏంటి, ఒక డేటాలో కనుక 3 కానీ మోర్ దాన్ 3 కానీ వేరియబుల్స్ ఉంటే ఆ డేటాను మల్టీవేరియట్ డేటా అంటాము. సో మల్టీవేరియట్ డేటాకి ఏమేమి స్టాటిస్టికల్ టెక్నిక్స్ యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ స్టాటిస్టికల్ టెక్నిక్ వచ్చేసరికి మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే, సో మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపుల్ రిగ్రెషన్. సో మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఏంటంటే సింపుల్ రిగ్రెషన్కి ఎక్స్టెన్షన్ మెథడ్ అనమాట. ఓకే, ఇన్ సింపుల్ రిగ్రెషన్ అనాలిసిస్ వీ ప్రెడిక్ట్ ద అబ్జర్వ్ వాల్యూస్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ యూజింగ్ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ద అబ్జర్వ్ వాల్యూస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే సింపుల్ రిగ్రెషన్లో మనం వాల్యూస్ని అనలైజ్ చేస్తాం. ఏ వాల్యూస్ని, అబ్జర్వ్ వాల్యూస్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, అంటే లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఈ మధ్య ఉన్న అబ్జర్వ్ వాల్యూస్ని మనం ప్రెడిక్ట్ చేస్తాం, దట్ మీన్స్ అనలైజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఇన్ మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్ we predict or estimate the observed values of the dependent variable using a linear function of the observed values of the 2 or more independent variables. సో అందులో మనం సింపుల్ రిగ్రెషన్లో ఏం చేసాము, ఒక డిపెండెంట్ వేరియబుల్ యొక్క లీనియర్ ఫంక్షన్ని ఇంకో ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క లీనియర్ ఫంక్షన్ని అబ్జర్వ్ చేసాం వాల్యూస్, దట్ మీన్స్ ఎస్టిమేట్ చేసాం. అవునా, సో ఇప్పుడు ఇందులో మల్టిపుల్ రిగ్రెషన్లో ఏంటంటే 1 డిపెండెంట్ వేరియబుల్లే బట్ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒక లీనియర్ ఫంక్షన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. ఓకేనా, లెట్ y బి ద డిపెండెంట్ వేరియబుల్ అనుకుందాం అండ్ x1, x2 అనేది 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనుకుందాం. అప్పుడు మల్టిపుల్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు a ప్లస్ bx1 ప్లస్ cx2. ఓకేనా, మల్టిపుల్ రిగ్రెషన్లో ఒక డిపెండెంట్ వేరియబుల్ అండ్ 2 కానీ
2 కన్నా ఎక్కువ కానీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. y అనేది డిపెండెంట్ వేరియబుల్, x1 x2 అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్. సో మనం ఏం చేస్తున్నాం, ఇందులో లీనియర్ ఫంక్షన్ కదా, సో లీనియర్ ఈక్వేషన్ తెలుసు కదా అందరికీ. సో ఈ ఈక్వేషన్ని మల్టిపుల్ రిగ్రెషన్ ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్లో రాసుకుంటాం అనమాట. y = a + bx1 + cx2. ఓకే. సో మల్టిపుల్ రిగ్రెషన్ మోడల్, ద రిలేషన్ బిట్వీన్ y అండ్ x షుడ్ బి లీనియర్. సో మల్టిపుల్ రిగ్రెషన్ మోడల్లో ఏముంటుంది, yకి xకి ఉన్న రిలేషన్షిప్ లీనియర్గా ఉంటుంది. ఓకేనా. దేర్ఫోర్ multiple regression analysis is used to examine how multiple independent variables are related to a dependent variable. So multiple regression analysis లో మనం ఏం చేస్తాము అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి అండ్ డిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. సెకండ్ టెక్నిక్ వచ్చేసరికి లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే. సో లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ఈజ్ సిమిలర్ టు ద లీనియర్ రిగ్రెషన్ మోడల్. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్ అంటే విచ్ ఈజ్ similar to linear regression model అనమాట. యూజ్డ్ వైడ్లీ ఇన్ స్టాటిస్టికల్ మెథడాలజీ. సో ఇవన్నీ మనం స్టాటిస్టికల్ మెథడాలజీస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. లాజిస్టిక్ రిగ్రెషన్ సమ్ టైమ్స్ కాల్ లాజిస్టిక్ మోడల్ ఆర్ లాజిట్ మోడల్ అనలైజ్ ద రిలేషన్ బిట్వీన్ ద మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ ఏ కేటగిరల్ డిపెండెంట్ వేరియబుల్. సో ఇవి ఏం చేస్తామంటే ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్ని సమ్ టైమ్స్ మనం లాజిస్టిక్ మోడల్ అంటాం, లాజిట్ మోడల్ అంటాం. ఓకేనా. సో ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం రిలేషన్ అనేది అనలైజ్ చేస్తాం అనమాట. దేనికి ఉన్న రిలేషన్ అంటే ఇందులో కూడా మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ అనేవి కేటగిరల్గా ఉంటాయి అన్నమాట. సో కేటగిరల్ డిపెండెంట్ వేరియబుల్కి అండ్ మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని అనలైజ్ చేయడానికి ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్లో 2 మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటి, బైనరీ లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ మల్టిపుల్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే. బైనరీ లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ డైకోటమస్ అండ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ ఎయిదర్ కంటిన్యూస్ ఆర్ కేటగిరల్. సో బైనరీ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏమవుతుంది అంటే డిపెండెంట్ వేరియబుల్స్ అనేవి డైకోటమస్గా ఉంటాయి అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి కంటిన్యూస్గా అయినా ఉండొచ్చు, కేటగిరల్గా అయినా ఉండొచ్చు. ఓకే. మల్టిపుల్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నాట్ డైకోటమస్, ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ మోర్ దాన్ 2 కేటగిరీస్. సో ఇందులో మల్టిపుల్ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏంటి అంటే ఇందులో ఒక డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటుంది అండ్ 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా. ప్లస్ ఏంటంటే ఇందులో అంటే ఫస్ట్ బైనరీ లాజిస్టిక్ రిగ్రెషన్లో డిపెండెంట్ వేరియబుల్ అనేది డైకోటమస్ అని చెప్పాం. కాకపోతే మల్టిపుల్ రిగ్రెషన్లో డిపెండెంట్ వేరియబుల్ అనేది నాట్ డైకోటమస్ అనమాట. ఓకే. సో లాజిస్టిక్ రిగ్రెషన్ కెన్ హ్యాండిల్ non-linear రిలేషన్షిప్ బిట్వీన్ ద డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చేస్తుంది, నాన్-లీనియర్ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. దేనికి ఇండిపెండెంట్ వేరియబుల్కి అండ్ డిపెండెంట్ వేరియబుల్కి. ఓకేనా. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ odds రేషియో అనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ వచ్చేసరికి ఫ్యాక్టర్ అనాలిసిస్. ఫ్యాక్టర్ అనాలిసిస్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ అండ్ సమ్మరైజింగ్ ద డేటా. సో ఫ్యాక్టర్ అనాలిసిస్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనం డేటాని సమ్మరైజ్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. ఫ్యాక్టర్ అనాలిసిస్ కంపేర్స్ 2 or more వేరియబుల్స్ సైమల్టేనియస్లీ. సో ఫ్యాక్టర్ అనాలిసిస్ 2 లేకపోతే అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ని ఒకేసారి కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫ్యాక్టర్ అనాలిసిస్ ఈజ్ ఎ మల్టీవేరియట్ మెథడ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డేటా రిడక్షన్. Factor analysis is an interdependence techniques in that the entire set of interdependent relationship examined without making the difference between dependent and independent variables. సో ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేది ఒక ఇంటర్డిపెండెన్స్ టెక్నిక్స్ అనమాట. ఏంటంటే ఇందులో మనం ఎలాంటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్కి. ఓకేనా. సో ఇందులో ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఎలాంటి డిపెండెంట్కి అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు అనమాట మనం. ఓకే. ద డేటా షుడ్ హ్యావ్ ఏ బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ పెయిర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఆల్సో ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్.
సో ఇందులో డేటా షుడ్ హ్యావ్ ఏ బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇందులో డేటా ఎలా ఉండాలి, బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఉండాలి. ఓకేనా, వేరియబుల్స్ అనేవి అండ్ అబ్జర్వేషన్స్ అప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలి. ఓకేనా. The two basic approaches to factor analysis are principal component analysis and common factor analysis. సో ఈ ఫ్యాక్టర్ అనాలిసిస్లో కూడా టూ బేసిక్ అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కామన్ ఫ్యాక్టర్ అనాలిసిస్. సో మనం ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్లో ఏం చేస్తామంటే ద టోటల్ వేరియేషన్ ఇన్ ద డేటా ఇన్ కన్సిడర్డ్. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్లో ఏమవుతుందంటే టోటల్ డేటా అనేది టోటల్ వేరియేషన్ ఆఫ్ డేటా అనేది కన్సిడర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్లో అనేది మనం డిటర్మైన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ విల్ అకౌంట్ ద మ్యాక్సిమం వేరియన్స్ ఇన్ ద డేటా. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మినిమం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ చేసుకొని మ్యాక్సిమం వేరియన్స్ అనేది మనం అనలైజ్ చేయగలుగుతాం. ఓకే, ఇన్ కామన్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఎస్టిమేటెడ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద కామన్ వేరియన్స్. సో ఇన్ కామన్ ఫ్యాక్టర్ అనాలిసిస్లో మనం ఏం చేస్తాం, ఎలా ఎస్టిమేట్ చేస్తాము, ఓన్లీ ఆన్ ద కామన్ వేరియన్స్ బేస్ చేసుకొని మాత్రమే మనం ఎస్టిమేట్ చేస్తాం. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫ్యాక్టరింగ్. సో ఈ కామన్ ఫ్యాక్టర్ అనాలిసిస్ని ఏమంటాము అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఫ్యాక్టరింగ్ అంటాం. ఓకే, ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి ఫ్యాక్టర్ అనాలిసిస్లో. ఆ 4 స్టెప్స్ ఏంటి, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ద కొరిలేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఆల్ వేరియబుల్స్ ఈజ్ కంప్యూటెడ్. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫ్యాక్టర్ ఎక్స్ట్రాక్షన్, థర్డ్ స్టెప్ ఫ్యాక్టర్ రొటేషన్ అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మేక్ ఏ ఫైనల్ డెసిషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ టెక్నిక్ వచ్చేసరికి క్లస్టర్ అనాలిసిస్. సో క్లస్టర్ అనాలిసిస్ అంటే ఏంటంటే క్లస్టర్ అనాలిసిస్ ఈజ్ అన్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ టూల్ విచ్ ఎయిమ్స్ టు సార్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇంటూ గ్రూప్స్ in such a way that the degree of association between two objects is maximum if they belong to the same group and minimum otherwise. సో ఇందులో ఏం చేస్తాము అంటే ఈ క్లస్టర్ అనాలిసిస్లో మనం ఏదైతే డేటా ఉందో దాన్ని ఒక అనలైజింగ్ టూల్గా, క్లస్టర్ అనాలిసిస్ని ఒక అనలైజింగ్ టూల్గా యూస్ చేసుకొని మన దగ్గర ఉన్న డేటాని సార్ట్ అవుట్ చేస్తాం అనమాట, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద, గ్రూప్స్ కింద కట్ట. ఓకేనా. So next, used to classify the objects into homogeneous groups is called clusters. So cluster అంటే ఏంటి, ఇలా డేటాని మనం గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాం కదా, సెపరేట్ చేస్తున్నాం కదా. సో ఇలాగ హోమోజీనియస్ గ్రూప్స్ కింద కనుక మనం సెపరేట్ చేస్తే దాన్ని క్లస్టర్స్ అంటాం. హోమోజీనియస్ అంటే తెలుసు కదా, దట్ మీన్స్ సిమిలర్ అనమాట. ఓకే, సో cluster analysis is a class of techniques used to classify objects or cased into relatively homogeneous subgroups. సో మనం క్లస్టర్ అనాలిసిస్ అనేది ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్స్ని హోమోజీనియస్ సబ్ గ్రూప్స్ కింద సార్ట్ అవుట్ చేస్తాం అనమాట. సో ఈ క్లస్టర్ అనాలిసిస్లో స్టెప్స్ ఏముంటాయి, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఫస్ట్ ఫార్ములేషన్ చేయాలి ప్రాబ్లమ్ని, తర్వాత డిస్టెన్స్, సిమిలారిటీ అనేది మెజర్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఏ క్లస్టరింగ్ ప్రొసీజర్ యూజింగ్. సో ఏ క్లస్టర్, ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఏ క్లస్టరింగ్ టైప్ యూజ్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట మనం. అది అగ్లోమరేటివ్ అప్రోచ్ అవ్వచ్చు అండ్ డివైజివ్ అప్రోచ్ అవ్వచ్చు. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి క్లస్టర్ అనాలిసిస్ అప్రోచ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 5th టెక్నిక్ వచ్చేసరికి డిస్క్రిమినెంట్ అనాలిసిస్. ఓకే, సో డిస్క్రిమినెంట్ అనాలిసిస్ ఈజ్ ఏ టెక్నిక్ ఫర్ అనలైజింగ్ డేటా when the dependent variables is categorical and independent variables are interval. సో ఈ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అనేది మనం ఎప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేస్తామంటే డిపెండెంట్ వేరియబుల్ అనేది కేటగిరల్ అయి ఉండాలి అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఇంటర్వెల్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనం డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, డిస్క్రిమినెంట్ అనాలిసిస్ techniques are described by the number of categories possessed by the dependent variable. సో డిస్క్రిమినెంట్ అనాలిసిస్ టెక్నిక్స్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఎస్టిమేట్ చేయబడ్డాయో డిపెండెంట్ వేరియబుల్ వల్ల అని చెప్పి మనం డిస్క్రైబ్ చేస్తాం అనమాట. ఓకేనా. వెన్ ద డిపెండెంట్ వేరియబుల్ హ్యాస్ 2 కేటగిరీస్, ఒకవేళ డిపెండెంట్ వేరియబుల్ కనుక 2 కేటగిరీస్ ఉంటే ద టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ 2 గ్రూప్ డిస్క్రిమినెంట్. దాన్ని మనము ఆ టెక్నిక్ ఏమంటాం, 2 గ్రూప్
డిస్క్రిమినెంట్ అంటాం. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక మల్టిపుల్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అంటాం. ఓకేనా. ఇప్పుడు డిపెండెంట్ వేరియబుల్స్ అనేవి టూ కేటగిరీస్ కింద కనుక్కుంటే అందులో యూస్ చేసే టెక్నిక్ని మనం 2 గ్రూప్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అంటాం. అదే 2 కన్నా మోర్ ఉన్నాయనుకో డిపెండెంట్ వేరియబుల్స్, అప్పుడు మనం మల్టిపుల్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అంటాం. ఓకేనా. So, discriminant analysis is primarily used to classify individuals or experimental units into 2 or more uniquely defined populations. సో డిస్క్రిమినెంట్ అనాలిసిస్ దాన్ని యూస్ చేసి ఏం చేస్తామంటే ఇండివిజువల్స్ అంటే ఇప్పుడు ఏదైతే రా డేటా ఉందో ఆ డేటాని మనం సబ్ గ్రూప్స్ కింద కానీ కేటగిరీస్ కింద కానీ సార్ట్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ కాకుండా వీ కెన్ ఆల్సో మనం ఇంకా కొన్ని టెక్నిక్స్ అనేది యూస్ చేస్తాం. ఏమేం టెక్నిక్స్ అవి? కంజాయింట్ అనాలిసిస్, మల్టీ డైమెన్షనల్ టెక్నిక్స్ ఎక్సెట్రా అనమాట. ఓకే. ఈ 5 టెక్నిక్స్ కాకుండా రిమైనింగ్ టెక్నిక్స్ కూడా యూస్ చేస్తాం అనమాట మనం. ఓకే. టు అనలైజ్ మల్టీవేరియట్ డేటా, మనం మల్టీవేరియట్ అనాలిసిస్ని మల్టీవేరియట్ డేటాని అనలైజ్ చేయడానికి ఈ 5 మాత్రమే కాకుండా, ఈ 5 ఏమేంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్, సెకండ్ వన్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్, థర్డ్ వన్ ఫ్యాక్టర్ అనాలిసిస్, ఫోర్త్ వన్ క్లస్టర్ అనాలిసిస్ అండ్ ఫిఫ్త్ వన్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్. ఇవి మాత్రమే కాకుండా మనం ఇంకొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తాం. అవేంటి? కంజాయింట్ అనాలిసిస్ అండ్ మల్టీ డైమెన్షనల్ టెక్నిక్స్. ఇవన్నీ దేనికి యూస్ చేస్తాము? మల్టీవేరియట్ డేటాని అనలైజ్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ.